ఏంటండి? పొద్దున్నుంచి చూస్తున్నాను. మీకేం కావాలి అని నన్ను అడుగుతున్నారు తప్పితే నేనేం అడగబోతున్నాను, అసలు నా మనసులో ఏముందో మీరు వినరా? ఏంటండి మీరు అడిగేది? మీకేం కావాలో మీ మనసులో ఏముందో నాకు తెలీదా? ఇన్ని రోజుల నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను, మిమ్మల్ని నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? మీరు అడగబోయేదేంటి? అదితి గురించే కదా. అదితి ఎలా ఉంది, తనకేం చేయాలి, తనని ఎలా ఓదార్చాలి, ఇదేనా మీ మనసులో ఉంది? అవును, నిజమే. నా వల్ల అదితికి అన్యాయం జరిగింది. నేను అదితిని బాధ పెట్టాను. తను ఇంకా బాధపడుతూనే ఉంది. కానీ నన్ను ఏం చేయమంటారండి? నాకు దీని గురించి వేరే దారి లేదు. మీరు అదితి గురించి ఎంత ఆలోచిస్తున్నారో నేను అంతకు మించి ఆలోచిస్తున్నాను. అదితి ఎలా ఉంది, తనకేం చేయాలి, తనని ఎలా ఓదార్చాలని నాలో నేను ప్రశ్నలు వేసుకుంటూ సతమతం అవుతున్నాను. కానీ ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదండి. అందుకని అదితిని అలాగే వదిలేస్తారా? ఎలా వదిలేస్తాను? నేను తన కోసం ఏదో ఒకటి చేస్తాను. అదేంటో నాకు ఇప్పుడు మాత్రం తెలీదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదితిని కదిలించడం, మాట్లాడడం కుదరని పని కూడా. నిన్న యామిని ఆంటీ, రవిప్రకాష్ అంకుల్ ఎంత సీరియస్ అయ్యారో మీరే చూశారుగా. వాళ్ళ ఆవేశం తగ్గాలి. అప్పుడే మనం ఏమైనా మాట్లాడగలం, ఏమైనా చేయగలం. అది కాదు గౌతమ్ గారు. నాకు తెలుసు, మీరు మీకన్నా ఎక్కువగా అదితి గురించి ఆలోచిస్తున్నారు. మీరెప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళ గురించి తప్ప మీ గురించి మీరు ఆలోచించరు కదా. అందుకే ఉదయం నుంచి నేను ఆ టాపిక్ తీసుకురాకుండా అవాయిడ్ చేస్తూ వచ్చాను. కానీ మీరు అదే పనిగా దాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. నా వల్ల ఒకరు బాధపడుతుంటే నేను చూడలేనండి. తెలుసండి, కానీ మీరిప్పుడు ఆలోచించాల్సింది మీ గురించి, మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి. మీరు ఏం చేయాలి, ఎలా ఉండాలని నేను చెప్పాను. మా అమ్మా నాన్న కూడా చెప్పారు. అదితి గురించి, మిగతా వాటి విషయాల గురించి మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం. ప్లీజ్, మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా అంతే హ్యాపీగా కూల్గా ఉంటాడు. దయచేసి మిగతావన్నీ మర్చిపోయి మీ మీద, మీకు పుట్టబోయే బిడ్డ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అది కాదు గౌతమ్ గారు. అబ్బా, ముందెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వద్దాం రండి ప్లీజ్.